ఇండియా డయాబెటీస్ కి క్యాపిటల్ అయింది. ప్రపంచంలోనే డయాబెటీస్ పేషెంట్స్ ఎక్కువగా ఇండియాలో ఉన్నారు. ఎందుకంటే దురదృష్టవశాత్తు మన ఫుడ్ కార్బోహైడ్రేటెడ్ ఫుడ్ ని మీరు వెజ్ గానీ నాన్ వెజ్ గానీ ఏది తీసుకున్నా 2.5 గంటల్లో అది ఫ్యాటీ యాసిడ్ గా కన్వర్ట్ అయ్యి అది గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది. దాన్ని నాశనం చేసే పని ఇన్సులిన్ ది. ఇన్సులిన్ మీ శరీరంలో డిసాల్వ్ ఆక్సిజన్ వల్ల ఫ్యాటీ యాసిడ్ తర్వాత గ్లూకోజ్ ని మండించి ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. కానీ ఈ రోజు మన బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అయినందువల్ల ఇన్సులిన్ ప్రాపర్ ప్రపోర్షన్ లో గ్లూకోజ్ ని బర్న్ చేయలేకపోయింది. ఇప్పుడు మీరు బోన్ చేశారు, ఒక పక్క గ్లూకోజ్ జనరేట్ అవుతుంది, ఇంకో పక్క ఇన్సులిన్ జనరేట్ అయింది. కానీ ఒకవేళ మీ బాడీలో డిసాల్వ్ ఆక్సిజన్ కొరత ఏర్పడితే అప్పుడు ఇన్సులిన్ గ్లూకోజ్ ని బర్న్ చేయలేదు. అవి కొంచెంగా బర్న్ చేస్తుంది, బర్న్ చేయదు, అలా చేస్తూనే ఉంటుంది. దీనివల్ల మీ శరీరంలో గ్లూకోజ్ పెరుగుతూనే ఉంటుంది. తర్వాత డయాబెటీస్ అనే భయంకరమైన వ్యాధి మీ శరీరంలో ఏర్పడుద్ది. డయాబెటీస్ యాక్చువల్ గా క్యాన్సర్ కన్నా దారుణమైనది. డయాబెటీస్ మీ లోపలే ఉండి మిమ్మల్ని బోలుగా మారుస్తుంది, మీ శరీరాన్ని దొలిచేస్తుంది. డయాబెటీస్ వల్ల 40 నుండి 45 ఆర్గాన్స్ చెడిపోయి చనిపోతూ ఉంటారు. దానికి ఒక ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ చూపిస్తా. ఇన్సులిన్, గ్లూకోజ్ తర్వాత ఆక్సిజన్ ముఖ్యత్వం ఏంటో చూపిస్తాను. ఇక్కడ టేబుల్ మీద నేను ఒక క్యాండిల్ ఉంచాను, దాంతో నేను మీకు ఈ డెమాన్స్ట్రేషన్ చూపిస్తా. మీరు బాగా చూడండి, నేను ఏం చేస్తున్నానో గమనించండి. ఈ ఎక్స్పెరిమెంట్ ని మనం స్కూల్లో కూడా చేసాం. ఇప్పుడు నేను ఈ క్యాండిల్ ని వెలిగిస్తున్నాను. ఇప్పుడు ఈ క్యాండిల్ వెలుగుతుంది. ఈ క్యాండిల్ బాగా వెలుగుతుంది. ఇప్పుడు నేను దీని మీద ఈ గ్లాస్ ని బోర్లో పెడతాను. మీకు తెలుస్తుంది శరీరానికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ క్యాండిల్ మీద ఈ గాజు గ్లాస్ ని మూస్తున్నాను. ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుందో చూడండి. దీని ద్వారా దీని ముఖ్యత్వాన్ని మీకు చెప్తాను. మన శరీరానికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు. ఇప్పుడు